మార్నింగ్ ఎర్లీ అవర్లో సెండ్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా? అవునవును, సరే సరే. ఓకే, ఉంటాను. ఏంటి నిలవేని, నువ్వేంటి ఇక్కడ? మీరు బెడ్రూమ్లో కనిపించలేదు, అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. ఈ పాలు తీసుకోండి. పాల గ్లాస్ ఇవ్వాల్సింది పూల మంచం దగ్గర, ఇలా హాల్లో కాదు. పూల మంచం దగ్గర ఇవ్వలేకపోయినా పువ్వు లాంటి నా మనసుతో ఇస్తున్నాను కదా తారక్ సార్. పర్వాలేదే, అమ్మాయి గారికి తెలివితేటలు కొంచెం కొంచెం బాగానే పెరుగుతున్నట్టున్నాయే. నాకు తెలివితేటలు ఉన్నాయంటారు కానీ మీరే అప్పుడప్పుడు తెలివిని జాలిని అన్ని పక్కన పెట్టేసి మాట్లాడతారేమో అనిపిస్తుంది. నేనా తెలివిని జాలిని అన్ని పక్కన పెట్టేశానా? మరి కాదా? మీ అమ్మగారి మీద కోపం ఉంటే అందరిలోనూ కాకుండా పక్కకి పిలిచి ప్రత్యేకంగా అడగాలి. పనివాళ్ల ముందే అరిస్తే ఆమెకి ఎంత అవమానంగా ఉంటుందో చెప్పండి. పనివాళ్ల ముందా? అసలు నేను ఎవరి ముందు అరిచాను? అంటే నేను, మా నాన్న, మా అమ్మమ్మ మేమందరూ ఉండగా మీ అమ్మగారి మీద అలా అరవడం ఏమైనా బాగుందా? నిలవిని, ఫస్ట్ మిమ్మల్ని మీరు పనివాళ్ళనుకోవడం మానేయండి. నువ్విప్పుడు ఈ ఇంటికి కోడలివి. మీ నాన్న, మీ అమ్మమ్మ, మీ చెల్లెళ్ళు ఇప్పుడు ఈ ఇంటికి బంధువులు. ఆ విషయం మీరే మర్చిపోతే ఇక ఎదుటి వాళ్ళు ఏం గుర్తుంచుకుంటారు? మీరేమైనా అనండి తారక్ సార్, తలుచుకోగానే తారతమ్యాలు మర్చిపోతామా? స్థాయిలో ఉన్న భేదాలు తొలగిపోతాయా? తొలగిపోవాలి. ఒకప్పుడంటే మీ కుటుంబం వేరు, మా కుటుంబం వేరు. ఇప్పుడు నువ్వు నేను తాళి కట్టిన భార్యవి, వాళ్ళు నీ తల్లిదండ్రులు. పరిస్థితులు మారాయి కాబట్టి, బంధాలు ఏర్పడ్డాయి కాబట్టి మన మధ్య ఉన్న తారతమ్యాలు కూడా తరిగిపోవాలి, చెరిగిపోవాలి. మీరనుకున్నంత సులువుగా మీ అమ్మగారు కూడా అనుకుంటారనుకుంటున్నారా? ఏ, నేను అనుకోవడం సులువైనప్పుడు ఆవిడ అనుకోవడానికి ఏమైంది? అందరూ ఒకేలా ఉండరు కదా తారక్ సార్. కొందరికి సులువుగా ఉండే పనులే మరికొందరికి కష్టం అనిపిస్తాయి. కొందరికి సమస్యల్లా కనిపించే పనులే మరికొందరికి సరదాగా అనిపిస్తాయి. అందరూ ఒకేలా ఆలోచిస్తే అసలు సమస్యలే ఉండవు కదా. నువ్వు చెప్పేది నిజమే నిలవేని, ఒప్పుకుంటాను. కానీ బంధాలు కలుపుకునే విషయంలోనూ, మనుషుల్ని చేరదీసే విషయంలోనైనా, వ్యక్తిత్వంలోనైనా కాస్తైనా మార్పు రావాలి. మా అమ్మ లాంటిదైతే తనకు తాను ఇంకా మార్చుకోవాలి. ఆ మార్పు వస్తే బాగుంటుందని మీ అమ్మగారికి మీరు ప్రత్యేకంగా చెప్పు ఉండాల్సింది. మీ అందరి ముందు చెప్తేనే కాస్తైనా ఆవిడికి బుద్ధొస్తుంది. చూడండి తారక్ సార్, కొందరికి మంచిగా చెప్తే అర్థం అవుతుంది, కొందరికి మొండిగా చెప్తే అర్థం అవుతుంది. పెద్దమ్మగారికి మంచిగా చెప్తేనే అర్థం చేసుకుంటారేమో తారక్ సార్. నువ్వు చెప్పిన రెండో ఆప్షన్ ఉందే, అది మా అమ్మకి కరెక్ట్. కాస్త మొండిగా మొరటుగా చెప్పాలి, అప్పుడే ఆవిడ బ్రెయిన్కి బాగా ఎక్కుతుంది. ఏమో తారక్ సార్, మీరు చేసే పనుల వల్ల నా మీద, నా కుటుంబం మీద పెద్దమ్మగారికి ఎక్కడ కోపం పెరుగుతుందో అని నా భయం. ఆమె మనసులో ఉన్న ద్వేషం ఎప్పటికీ కరగకుండా అలాగే ఉండిపోతుందేమోనని నా భయం. మిమ్మల్ని ద్వేషిస్తే మా అమ్మ కోల్పోయేది మిమ్మల్నే కాదు, నన్ను కూడా. ఇప్పటికే ఆవిడ చేసిన పనులకి ఆవిడికి దూరంగా ఉంటున్నాను. ఇంకా ఆవిడ మారకపోతే కుట్రలు కుతంత్రాలు అనుకుంటూ ఇంట్లోనే లేనిపోని రాజకీయాలు చేస్తే తన కొడుకుని తానింకా దూరం చేసుకోవాల్సి ఉంటుంది. అది కాదు తారక్ సార్. నిలవని, మా అమ్మతో జాలి లేకుండా ప్రవర్తిస్తున్నానంటే అది తెలివి లేకపోవడం వల్ల కాదు, ఆవిడ మీద ప్రేమ లేకపోవడం వల్ల. అందరూ నా వాళ్ళు అని కలుపుకునే పెద్ద మనసు ఆవిడికి ఎప్పుడొస్తుందో అప్పుడే